గారికి, ఉపాధ్యాయులకు మరియు నాతోటి విద్యార్థులకు ముందుగా శుభ మధ్యాహ్నం. మేము 9వ తరగతి చదువుతున్నాము. ఈరోజు మేము భోగి, సంక్రాంతి, కనుమ పండుగల విశిష్టతల గురించి చెప్పబోతున్నాము. ముందుగా భోగి పండుగ విశిష్టత. భోగి అంటే భోగ భాగ్యాల అనుభవించే రోజు అని అర్థం. తెల్లవారుకు ముందే లేచి అభ్యంగన మంగళ స్నానాలు చేసి భోగి మంట వేయాలి. భోగి మంటలో పాత వస్తువులు, ఆవు పిడకలను వేసి అరిష్టాలను తొలగించుకుంటారు. ఇంటి గుమ్మానికి మంగళ తోరణాలు కట్టి గడపకు పసుపు కుంకంతో అలంకరించాలి. ఆవు పేడతో గొబ్బిళ్ళు చేసి వాటిని వాకిటి ముంగిట వేసిన ముగ్గుల మీద పెట్టి వాటి మధ్యలో గుమ్మడి పువ్వులు పెట్టాలి. కొత్త బెల్లం, ఆవు పాలతో పులగం చేయాలి. సూర్యాస్తమయం అయ్యేలోగా 8 వయసు సంవత్సరాలు లోపున్న బాలికలకు భోగి పళ్ళు పోయాలి. మధ్యాహ్నం వేళ బొమ్మల కొలువు పెట్టాలి. ఇది ఆనవాయితీ ఉన్న వాళ్ళు మాత్రమే చేస్తారు. నువ్వులద్దిన సజ్జ రొట్టెను ఈనాడు భోజనంలో తప్పకుండా ఉండాల్సిందే. ఈరోజు గుమ్మడికాయ దానం ఇస్తే జన్మల పాపాలు నశిస్తాయని ధర్మ ప్రవృత్తి అనే గ్రంథం స్పష్టం చేస్తుంది. అసలు భోగి పండుగ అంటే ఏమిటి తెలుసుకుందాం. సూర్యనారాయణమూర్తి ఒక రాశి నుండి మరొక రాశిలోకి ప్రవేశించే ముందు రోజునే భోగి పండుగ అని అంటారు. అయితే పంటలను బాగా పండించి ఎక్కువ దిగుబడి చేసిన రైతుల ఇళ్లల్లో ధనలక్ష్మితో పాటు ధాన్యలక్ష్మి తిరుగుతారని ప్రజల విశ్వాసం. అందుకే రైతులు ఈ పండుగను ఎంతో అంగరంగ వైభవంగా భక్తి శ్రద్ధలతో జరుపుతారు. భోగి రోజు ప్రారంభం అవ్వగానే 4 వీధుల మధ్య ఉన్నటువంటి కూడలిలో భోగి మంటను స్టార్ట్ చేసి పండుగను ప్రారంభిస్తారు. భోగి రోజు ఇంట్లో ఉన్నటువంటి పాత వస్తువులను కాల్చేస్తారు. అయితే ప్రజలు భోగి మంటతో చలిపులిని తరిమి కొట్టడమే కాకుండా వాళ్ళల్లో ఉన్నటువంటి అనేక సమస్యలను పారద్రోలి కొత్త జీవితాన్ని ప్రారంభించడం జరుగుతుందని ఒక నమ్మకం. సంక్రాంతి పండుగ విశిష్టత గురించి తెలుసుకుందాం. తెలుగువారు పెద్ద పండుగ అని ముద్దుగా పిలుచుకునే పండుగ సంక్రాంతి. ఈ పండుగ రోజుల్లో లోగిళ్ళు కొత్త అల్లుళ్లతో, బంధుమిత్రులతో కలకలలాడుతాయి. సంక్రాంతి యొక్క విశిష్టత ఏమిటంటే ఈ రోజున సూర్యుడు మకర రాశి యందు ప్రవేశిస్తాడు. మకర సంక్రమణం జరిగింది కావున దీనికి మకర సంక్రాంతి అని పేరు. ఇది తరచుగా జనవరి 14వ తేదీన వస్తుంది. ఈ పండుగకు ముందు రోజు వచ్చేది భోగి, తర్వాత రోజు వచ్చేది కనుమ. ఈ పండుగను హిందువులు వివిధ రాష్ట్రాల్లో పేర్లు వేరైనా చాలా పవిత్రంగా జరుపుకుంటారు. దీనిని ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలలో సంక్రాంతి అని, తమిళనాడులో పొంగల్ అని పిలుస్తారు. సంక్రాంతి యొక్క ప్రత్యేకత ఏమిటంటే పండుగకు 1 నెల రోజుల ముందు నుండే హడావిడి మొదలవుతుంది. ప్రతి ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు, గొబ్బెమ్మలతో స్వాగతం పలుకుతాయి. వేకువజామున హరినామ కీర్తనలతో హరిదాసు నెలంతా వస్తూ ప్రజలను భక్తి మార్గంలోకి మరలుస్తాడు. గంగిరెద్దులు, ఎడ్ల పందాలు, కోడ్ల పందాల మాట సరే. ఒక్క మాటలో చెప్పాలంటే మన సంప్రదాయం మొత్తం ఈ పండుగలో ప్రతిబింబిస్తుంది. ఇంటిళ్ళ పాది మిగతా రోజులు ఎక్కడ ఉన్నా సరే ఈ రోజు మాత్రం ఇళ్లలో వాలిపోతారు. పిండి వంటల తయారీకి పండగకు 10 రోజుల ముందు నుండే హడావిడి మొదలవుతుంది. అరిసెలు, పాకుండలు, చెక్కినాలు, మిఠాయిలు ఈ పండుగకు ప్రత్యేకమైన వంటకాలు. ఈ సమయంలోనే పంట మొత్తం రైతులకు చేతికి వస్తుంది. అందుకే ఏ పండుగకైనా ఖర్చుకు వెనకాడతారేమో కానీ ఈ రోజు మాత్రం సందేహించరు. అందుకేనేమో సంక్రాంతి సీజన్లో తెలుగు సినిమాలు అడజన్ తగ్గకుండా విడుదలవుతాయి. సంక్రాంతికి గాలిపటాలు కూడా ఎగరవేస్తారు. అందుకే దీనిని పతంగుల పండుగ అని కూడా పిలుస్తారు. సంక్రాంతి రోజున వేకువజామునే నిద్రలేచి తలంబట స్నానం చేసి తెలుగింటి ఆడపడుచులు సింగారిస్తూ ముగ్గులు పెడుతుంటే పెద్దవారు ఇంటికి తోరణాలు అలంకరిస్తారు. సేమియా పాయసం, గారెలు, బూరెలు మొదలైన పిండి వంటకాలు ఆరగించి పనివారికి, రజకులకు, క్షౌరులకు మరియు చుట్టుపక్కల వారికి తాము వండుకున్న పిండి వంటలను రుచి చూపిస్తారు. కొత్త అల్లుళ్లకు ఈ పండుగ మరీ ప్రత్యేకం. ఎక్కడున్నా తొలి పండుగకు భార్యతో కలిసి అత్తారింటికి వెళ్ళడం ఆనవాయితీ. వీరితో కొంటె మర్దాల సందడి సరే. ఈ రోజున పితృదేవతలకు పితృతర్పణాలు సమర్పిస్తారు. ఈ పండుగ ఒక ఎత్తు అయితే దీనికి ముందు వెనుక వచ్చే పండుగలు ఒక ఎత్తు. అవే భోగి, కనుమ. కనుమ పండుగ
పండుగ విశిష్టత గురించి తెలుసుకుందాం. సంక్రాంతి తర్వాత వచ్చే పండుగే కనుమ పండుగ. కనుమ పండుగను పట్టణాల్లో కంటే పల్లెటూరులో బాగా జరుపుకుంటారు. దీనినే పశువుల పండుగ అని కూడా అంటారు. ఈ రోజున రైతులు, వ్యవసాయదారులు, పాడి పశువులు ఉన్న వారందరూ జరుపుకునే పండుగ. ఈ రోజున పశువుల పాకను చక్కగా అలంకరించి పాలు, కొత్త బియ్యంతో పొంగలి వండుతారు. దీనిని ముందుగా నైవేద్యంగా దేవుడి దగ్గర పెడతారు. తర్వాత పొలానికి తీసుకెళ్లి చల్లుతారు. కనుమకు ఉన్న మరొక విశిష్టత ఏమిటంటే కుటుంబ సభ్యులు, బంధువులు అందరూ కలిసి విందు భోజనాలు చేయాలి. ముఖ్యంగా ఇంటికి విచ్చేసిన అల్లుళ్లను మాంసాహార వంటలతో విందు ఏర్పాటు చేస్తారు. కుటుంబ సభ్యులు వారి ఆచార సంప్రదాయాల ప్రకారం కనుమను ఘనంగా జరుపుకుంటారు. ధన్యవాదాలు. Wow, what exciting information! We learned so many things from your speech. Thank you so much for your valuable speech. అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు.